హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో అండి. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి అన్నీ మంచి కంటెంట్ ఉండే వీడియోని అలాగే ఫుడ్ రెసిపీస్ అలాంటివి మాత్రమే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోస్ మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా వీడియో కావాలి అని మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అన్నమాట. ఈరోజు అయితే నేను ప్యూర్ వెజిటబుల్ బిర్యానీ చేశానండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అనేది సూపర్గా ఉంది, యమ్మీగా ఉంది. అలాగే ప్రాసెస్ ఎలా చేయాలో ఏంటి అనేది ప్రాసెస్ని చూసేద్దాం పదండి. ముందుగా నేను క్యాప్సికమ్, టొమాటో, ఆలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి. ఇంకా మీకు ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి. షేప్ అనేది మీ ఇష్టము. నాకు నార్మల్గానే చేశాను. ఇలా లావు శనగలు కూడా నానబెట్టుకోవాలండి నైట్ అంతా. అలాగే గ్రీన్ పీస్ బఠానీలు కూడా నానబెట్టుకొని కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలండి. ఇవి ఇప్పుడు ఒక మందము పాటి డేక్ష తీసుకొని ముందుగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వచ్చేసి నేను 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఎందుకంటే వెజిటేబుల్స్ ఫ్రై కావాలి కాబట్టి ముందుగా క్యారెట్ అలాగే ఆలు వేస్తున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. ఆలు క్యారెట్ అనేది బాగా ఫ్రై కావాలి కాబట్టి ఈ విధంగా ఫ్రై అయినాక కొంచెము మిగతా ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేస్తున్నానండి. మీకు ఇంకా ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలని అనుకుంటే మీరు చేసుకోవచ్చు. పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ నా దగ్గర పన్నీర్ లేదనేసి నేను యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై కావాలండి. వెజిటబుల్స్ అనేది ఒక 50% దాకా కుక్ అయితే చాలు. ఎందుకంటే మిగతా 50% మళ్ళీ మనము దమ్ స్టైల్లో చేస్తాం కదా, అందుకు సరిపోతుంది. పక్కన స్టవ్ మీద ముందుగా మనము బాస్మతి బియ్యం కడిగి పెట్టుకోవాలండి. నేనైతే క్వాంటిటీ మీ ఇష్టం అండి. నేనైతే 5 కప్స్ కడిగానండి. కప్స్ అనేది దేంతో మెజర్మెంట్ అంటే రైస్ కుక్కర్కి మనకి కప్ వస్తుంది కదా, ఆ కప్పుతో నేను 5 కప్స్ కడిగాను అనమాట. చూసారా, నేను ఇవి వెజిటబుల్స్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న లావు శనగలు అలాగే గ్రీన్ పీస్ బఠానీలు కూడా వేసేసుకొని అలాగే సాల్ట్ వేసుకొని కొంచెం స్పైసీనెస్ కోసం అనేసి కారం వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ కారం వేసుకొని నేను వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. కంపెనీ వచ్చేసి ఇది అనమాట, ఈస్టర్న్ సాజీరా బిర్యానీ మసాలా. అలాగే స్పైసీనెస్ కోసం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మసాలా బిర్యానీ ప్యాకెట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఏదో టేస్ట్ కోసమని కొంచెం వేసుకుంటున్నాను. ఎక్కువ ఘాటు కూడా ఉండదండి, మీరు చూసి వేసుకోండి. అన్నీ ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత మనము ఈ వెజిటబుల్స్ని అన్నిటినీ కొంచెము పక్కకు తీసుకోవాలండి. ముందుగా పెరుగు వేసిన తర్వాత తీసుకోండి. పెరుగు మీ ఇష్టం అండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఈ పెరుగు అనేది ఈ వెజిటబుల్స్కి అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఎందుకంటే మనము లేయర్స్ ప్రకారం వేసుకుంటున్నాము. 50% బాయిల్ అయిన బిర్యానీ తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక లేయర్ వచ్చేసి వెజిటేబుల్స్, ఇంకొక లేయర్ రైస్, ఇంకొక లేయర్ వచ్చేసి మళ్ళీ పక్కకు తీసి పెట్టుకున్న కర్రీ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పైన రైస్ వేసుకొని ఈ పైన మళ్ళీ వెజిటబుల్స్ వేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ వరకు మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దమ్ చేస్తే ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను కలర్ కోసం సాఫ్రాన్ కలర్ యూస్ చేస్తున్నాను.
కలర్ ఏదైనా పర్లేదు, మీ ఇష్టము. నా దగ్గర ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి ఇది యూస్ చేసుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఈ విధంగా రైస్ అనేది కుక్ అయిందనమాట. చూసారు కదా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారు కదా, నాకైతే రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో. అలాగే 50% కూడా, మిగతా 50% కూడా కుక్ అయిపోయింది. అంతా ఈ విధంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు అందరికీ నేను చెప్తాను. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సుప్రియం మీకు వచ్చింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ లేటర్.